హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్ముస్ కిచెన్ మ్యాజిక్. ఈరోజైతే మార్నింగ్ టిఫిన్ ఏం చేయాలి అని ఆలోచించే వాళ్ళకి ఇదైతే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. గోధుమ రవ్వ ఉప్మా. ముందుగా మనమైతే రవ్వని దోరగా వేయించుకోవాలి. ఆ వీడియో అయితే స్కిప్ అయిపోయింది. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం వేడైన తర్వాత జీలకర్ర అలాగే పల్లీలు వేసి బాగా వేయించాలి. ఈ వేడైన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఓ 2, 3 వేస్తే సరిపోతుంది. ఇవి అయితే బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత అయితే ఎల్లిపాయలు ఈ విధంగా దంచి వేసేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేయాలి. ఓ 2, 3 రెమ్మలు వేస్తే సరిపోతుంది. దీన్నైతే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సాల్టు టేస్ట్‌కి సరిపడా వేసుకొని కాసేపు కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ అయితే వేయాలి. మనం దేనితో అయితే రవ్వని తీసుకున్నామో దానికి రెండింతలు వేసేసుకోవాలి. నేను ఒక గ్లాస్‌తో తీసుకున్నాను రవ్వ. సో, 2 గ్లాసుల వాటర్ పోసాను. దీన్నైతే బాగా మరగనివ్వాలి ఈ విధంగా. తర్వాత మనం వేయించి పెట్టేసుకున్న రవ్వనైతే ఇందులో కొద్ది వేసేసుకోవాలి. కలిపేస్తూ ఉండాలి కాసేపు. చూడండి ఈ విధంగా కలిపిన తర్వాత మొత్తం వేసేసుకుంటున్నాను. మొత్తం వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి దీన్నైతే మూత పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో పెట్టేస్తే అంతే అండి. ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. పైనుంచి కొత్తిమీరతోని గార్నిష్ చేస్తే ఈజీగా అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.